ఎంతో సంపాదించాడు, వృద్ధుడైపోయాడు, మంచం మీద పడున్నాడు. ఇప్పుడు ఆ ద్రవ్యమంతా కొడుకు చూస్తున్నాడు. వాణ్ణి రమ్మంటారు. వెనక అయ్యో తండ్రి ఆ వెనకే గదిలో పడుకున్నాడు దగ్గుతూ అని తండ్రి పేరు మీద శుభలేఖ ఇవ్వాలనేటటువంటి కనీస ధర్మం కూడా పాటించరు. కొడుకు పేరు మీద ఇస్తారు. ఎందుకని ఇప్పుడు డబ్బు వాడి దగ్గర ఉంది. నాన్నగారు లోపల ఉన్నారు, మీ అప్పుడప్పుడు మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటారు, చూస్తారా ఓసారి అన్నారు అనుకోండి, పోలేండి పాపం పడుకోనివ్వండి, పెద్ద ఆయన ఇప్పుడు వెళ్తే ఓ మాట్లాడతారు, మళ్ళీ ఆయాసం వస్తుంది, ఎందుకు లేండి అంటాడు. ఎందుకని? ఎక్కడ ధర్మమో అక్కడ విజయము, ఎక్కడ ధర్మమో అక్కడ రక్షణ, ఎక్కడ ధర్మమునందు అనురక్తి లేదో, ఎక్కడ ధర్మము విడిచిపెట్టబడి కేవలము ధనమునకు మాత్రమే విశేష ప్రాధాన్యత ఇవ్వబడుతుందో అక్కడ కేవలము పతనము తప్ప ఉన్నతి అన్న మాట అన్వయము కాదు. పైగా అటువంటి ద్రవ్యాన్ని తెచ్చి ఇంట్లో పెట్టడం విశేషమైనటువంటి అగ్నిహోత్రాన్ని తెచ్చి పెట్టుకోవడమే. దానివల్ల తనని నమ్ముకున్న వాళ్ళు అందరూ పాడైపోతారు.